మధురమే ఆడియో నవల ఛానల్‌కి స్వాగతం. నా పేరు మధుమిత. ఈరోజు నేను చదవబోయే కథ 'అమ్మోరి నవ్వు'. ఈ కథను రచించిన వారు నండూరి శ్రీనివాస్ గారు. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఇది ఫిబ్రవరి 2011 ప్రచురితమైంది. అండ్ ఈనాటి సమాజానికి చాలా దగ్గరగా ఉంటుంది. చిన్న కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియని చావు పేరెత్తితేనే జనాలకి చచ్చేంత భయం. మరి కొంచెం సేపట్లో చావబోతున్నానని తెలిసిన నా పరిస్థితి ఎంత భయంకరమో కదా! చావడానికి ఎంతో ధైర్యం కావాలి. కానీ కొంచెం సేపట్లో చావబోతున్నాననే ఆలోచనని భరించడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. అదే మరణయాతన అంటే. నాన్న పూజా మందిరంలో భగవద్గీత చదువుతున్నారు. నేనెళ్ళి గుమ్మం దగ్గరే నించున్నాను. నన్ను కూర్చోమన్నట్టుగా సైగ చేసి ఆయన భగవద్గీతలో మునిగిపోయారు. అమ్మకి నాన్నకి దండం పెట్టి పోదామని నా ఉద్దేశ్యం. దీవెనల కోసం కాదు కానీ, ఎదిగిన కొడుకుని ఈ వయసులో వాళ్ళకి ఆసరా లేకుండా చేస్తున్నందుకు క్షమించమని వేడుకోవడం కోసం. ఒక్కగానొక్క కొడుకునని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాకు ఏ లోటు చేయకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఈరోజు నేను విధిస్తున్న శిక్ష దారుణమైనది. రేపొద్దున నేను లేనని తెలిస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారో, నన్ను తలుచుకొని ఎంతగా కుమిలిపోతారో ఊహించుకుంటేనే కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. కానీ కొన్ని నెలల నుంచి కమల కోసం నేను పడుతున్న బాధ ముందు ఇది చాలా చిన్నది. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో. రెప్ప వాలిస్తే చాలు మరుక్షణం ఉలిక్కిపడి లేచేవాణ్ణి. అర్ధరాత్రి మంచం మీద ఎగిరి పడేవాణ్ణి. నిశ్చితార్థం రోజు కమల వేలికి ఉంగరం పెట్టడానికి పరాయివాడు ఆమెను తాకినప్పుడైతే నా బాధ వర్ణనాతీతం. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. గుండెని చెట్టు కొమ్మకి వేలాడదీసి రూళ్ళకర్రతో చితకబాదిన బాధ. ఎన్నాళ్ళు ఈ బాధ అనుభవించడం? ఇంతకన్నా చావే కొంత నయం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అంటూ నాన్న గీతాపారాయణ పూర్తి చేసి బయటకొచ్చారు. నేనెళ్ళి చప్పున ఆయన కాళ్ళకి దండం పెట్టాను. కారణం లేకుండా ఎందుకు దండం పెట్టానో ఆయనకు అర్థం కాలేదు. దేనికిరా ఈ దండం? ఏమిటి విశేషం అని అడిగారు. నేనేమీ మాట్లాడలేదు. ఆయన ఓ నిమిషం ఆలోచించి, సర్లే ఆయుష్మాన్ భవ అన్నారు. నేను విరక్తిగా నవ్వాను. ఆ రోజే చనిపోయేవాడికి అంతకన్నా పనికిమాలిన దీవెన మరేది ఉండదేమో. సాధువుల తోటలోకి నన్ను స్వాగతిస్తూ ఎదురుగా పున్నాగ చెట్టు. దాని మీద నుంచి చల్లగా వీచే సాయంత్రపు గాలి మా జ్ఞాపకాలని మోసుకొస్తోంది. ఈ చెట్టు కిందే నేను కమల ఎన్నో మధుర క్షణాలు గడిపాం. పులకించిన పున్నాగ మా మీద పూలవాన కురిపించేది. అప్పుడు కమల కిలకిలా నవ్వేది. నా వెనకాల ఎవరో నవ్వినట్టయింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. పున్నాగ చెట్టు నాకేసి జాలిగా చూస్తోంది. కోవిలంతా ఖాళీగా ఉంది. స్పీకర్లోంచి భగవద్గీత మంద్రంగా మధురంగా వినిపిస్తోంది. కొలను పక్కనే ఉన్న మండపంలోకెళ్ళి కూర్చున్నాను. కొలను నిండా అలలు. ఇదే మండపంలో ఎన్ని సాయంత్రాలు మేమిద్దరం క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఒకరి కోసం ఒకరు ఎదురు చూశామో ఈ స్తంభాలన్నింటికీ తెలుసు. కమల లంగావోణి వేసుకొని నా కోసం వస్తుంటే నా గుండె లయ తప్పేది. కలిశాక కలిగే ఆనందం కన్నా పున్నాగ చెట్టు కింద తను సైకిల్ ఆపి నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ 2 నిమిషాల్లో పెరిగే గుండె చప్పుడు మరింత ఆనందాన్నిచ్చేది. 3 ఏళ్ల పాటు ప్రతిరోజు ఇక్కడే కలిసినా ప్రతిసారి అదే మొదటిసారిగా కలిసినట్టు అనిపించేది. అక్కడే చదువుకునేవాళ్ళం. అక్కడే కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఈరోజు మాత్రం ఏంటోలా బెంగగా ఉంది. ఇన్నాళ్ళు ప్రాణప్రదంగా చూసుకున్న తనని నా చేత్తో నేనే నాశనం చేయడమా? బుద్ధి ఎన్నిసార్లు వద్దని చెబుతోంది. కానీ మనసు మాత్రం ఎగదోస్తోంది. నాకు దక్కని కమల వేరెవ్వరికి దక్కడం నాకు ఇష్టం లేదు. వీపు మీదున్న బ్యాగ్ తడిమి చూసుకున్నాను. యాసిడ్ సీసా భద్రంగా ఉంది. మండపం పైన స్పీకర్లోంచి భగవద్గీత వినిపిస్తోంది. చిన్నప్పటి నుంచి నాన్న రోజు భగవద్గీత వల్లివేయడం వల్ల ఎంత వద్దనుకున్నా సరే ఆ శ్లోకాలు అప్రయత్నంగానే బుర్రలోకెళ్ళిపోతున్నాయి. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః, ఆత్మనాశనం లేనిది దాని శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు.
రేపటి నుంచి నా ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతుందేమో, ఈ పున్నాగ చెట్టు చుట్టూ, ఈ స్తంభాల చుట్టూ, ఈ నారాయణ పీఠం చుట్టూ. మండపానికి దూరంగా ఉన్న రాయే నారాయణ పీఠం. అక్కడి నుంచి తిన్నగా చూస్తే అమ్మోరి విగ్రహం చక్కగా కనిపిస్తుంది. కమల ప్రతి శుక్రవారం ఆ రాయి మీద కొబ్బరికాయ కొట్టేది. కొబ్బరికాయ భళ్ళుమని పగలగానే, అదిగదిగో చూడు, అమ్మోరు నవ్వుతోంది అని ఆనందంగా అనేది. కొబ్బరికాయ పగలటానికి, అమ్మోరు నవ్వటానికి మధ్య ఉన్న లింకేమి నాకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థమయ్యేది కాదు. అదే మాట కమలతో అంటే తనకెక్కడలేని కోపం వచ్చేది. మనస్సుని నిర్మలంగా ఉంచుకొని చూస్తే నీకు కూడా కనిపిస్తుందిలే అని ఉక్రోషంగా అనేది. నాకు మాత్రం అమ్మోరు అంత ఎత్తున కోపంగా ఉన్నట్లుగానే ఉండేది. టైం చూసుకున్నాను. కమల ఇంకా రాలేదు. దక్షిణం వైపు స్తంభానికి ఆనుకొని కూర్చున్నాను. కమల రోజు దీన్ని ఆనుకొనే కూర్చునేది. నేను మొదటిసారి, చివరిసారి ఒకే ఒక్కసారి కమలని తాకింది ఇక్కడే. ఆ రోజు ఉగాది. తను చాలా అందంగా ఉంది. నాకు ఇష్టమైన నెమలి కంఠం రంగు లంగా ఓణి వేసుకొని, పట్టీలు పెట్టుకొని, తలనిండా మల్లెపూలతో గుడికి వచ్చింది. నాకు పిచ్చెక్కినంత పనైంది. తన్ను ముద్దు పెట్టుకోవాలనిపించి ఆశగా అడిగాను. తంతానంది. ఈ లోపల లెక్కలు చేస్తుంటే మా ఇద్దరికి ఏదో పేచీ వచ్చింది. అది పెరిగి పెరిగి పెద్ద పందెమయ్యింది. తను ఓడిపోతే నేనేది చెప్తే అది చెయ్యాలి. నేను ఓడిపోయినా అంతే. అదే మా పందెం. చివరికి టెక్స్ట్ బుక్ తీసి చూస్తే నేను చెప్పిందే కరెక్ట్ అని తేలింది. నా కోరిక తీర్చడానికే ఓడిపోయిందేమో తెలియదు కానీ, నా తలను 2 చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద వెచ్చగా ఒక ముద్దు పెట్టింది. అమ్మ ప్రేమంత స్వచ్ఛమైన ముద్దు. అందులో ఏ భావమూ లేదు, ఏ కోరిక లేదు, అంతే. ఆ తర్వాత మా 3 ఏళ్ల ప్రేమలోనూ మేమింకెప్పుడూ ఒకరినొకరు తాకలేదు. మాకు ఏ కోరిక ఉండేది కాదు, కలిసి బ్రతకాలని తప్ప. శరీరాలు తాకితే కలిగే ఆనందం క్షణికం, మనసులు తాకితే కలిగేది అనిర్వచనీయం. ఆ అనిర్వచనీయమైన ఆనందాన్ని మేము అనుక్షణం రుచి చూసేవాళ్ళం. ఆ రోజు తన తల్లోని మల్లెల పరిమళం ఇప్పటికీ నా ఆలోచనలో గుప్పుమంటూనే ఉంటుంది. నా మనసులాగే ఈ తోటలో కూడా ఏ మూల చూసినా తన జ్ఞాపకాలే. టైం చూసుకున్నాను. చీకటి పడుతోంది. కమల వస్తుందో రాదో అని అనుమానంగా ఉంది. తప్పకుండా వస్తుంది. ఉదయం తనకి ఫోన్ చేసి రమ్మనమని మరీ మరీ చెప్పాను. ఇదే ఆఖరుసారని, ఇంకెప్పుడు తను డిస్టర్బ్ చేయనని ఎన్నో విధాలుగా చెప్పి ఒట్టు పెట్టించుకున్నాను. ఈరోజు మేము మొదటిసారి కలుసుకున్న రోజు. ప్రతి సంవత్సరం ఈరోజు సాయంత్రం గుడికి రావడం, మమ్మల్ని ఇలాగే కలిపి ఉంచమని దేవుడికి మొక్కుకోవటం మాకు అలవాటు. అందుకే తను తప్పకుండా వస్తుంది. ఏమో, 2 రోజుల్లో తన పెళ్ళి. ఎంగేజ్మెంట్ అయ్యాక ఇన్ని రోజుల్లో ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఒక్కసారి కూడా కలవలేదు. ఇప్పుడు వస్తుందని నమ్మకం ఏంటి? ఎంత మార్పు! ఇదివరకు రోజులో సగం సమయం నాతోనే గడిపేది. నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండగలిగేది కాదు. కాలేజీలో, ట్యూషన్లో, ఈ తోటలో అస్తమానం జంట ఉడతపిల్లల్లాగా కలిసే తిరిగేవాళ్ళం. మరి నిశ్చితార్థమైన రోజు నుంచి హఠాత్తుగా నన్ను కలవడం మానేస్తే నేనెలా భరించను? 3 సంవత్సరాలు అవ్యాజమైన ప్రేమను పంచి ఇప్పుడు నన్ను పట్టించుకోవడం మానేస్తే నేనెంత తల్లడిల్లిపోతానో తనకు తెలియదా? తనకేం పోయింది? నన్ను నడిసముద్రంలో వదిలేసి హాయిగా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతోంది. విందులు, వినోదాలు, హనీమూన్లు చేసుకోబోతోంది. ఎంత నిర్లక్ష్యం! నాకు రక్తం మరిగి ముఖంలోంచి తన్నుకొచ్చింది. కమల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి. నాకు దక్కని తను ఇంకెవరికీ సొంతం కాకూడదు. కానీ నేనేమో తను లేకుండా బ్రతకలేను. అందుకే తన మీద యాసిడ్ పోసేసి అదే యాసిడ్తో నా ప్రాణం కూడా తీసుకుందామని నిశ్చయించుకున్నాను. ఈ రోజుతో మేమిద్దరం చరిత్రగా మిగిలిపోవాలి. సరిగ్గా ఆ క్షణమే సావిత్రి ఆంటీ తోటలోకి వస్తున్నారు. నేను చప్పున స్తంభం చాటుకి తప్పుకొని దాక్కున్నాను. నా పెరిగిన గడ్డాన్ని, దేవదాసు వాలకాన్ని ఆవిడకి చూపించటం, కాలనీలో చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నట్టుగానే వీడికి ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయిందేమో అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. సావిత్రి ఆంటీ కొడుకే ముకుందంగాడు. వాడు నా క్లాస్మేట్. నాకు కమలకి మధ్య నడిచిన ప్రేమలో వాడే మీడియేటర్. ఉత్తరాలందించిన పోస్ట్ మ్యాన్, సందేశాలు వినిపించిన రాయబారి. పాపం 6 నెలల క్రితమే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను తొంగి చూశాను. ఆంటీ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆవిడకి కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. స్పీకర్లో భగవద్గీత. నన్వ శోచస్యం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః. అర్జున, దుఃఖించనవసరం లేని దానికోసం దుఃఖించుతున్నావు.
నా ఆలోచనలు మళ్ళీ అంతర్ముఖమైపోయాయి. ఒక రకంగా ఆలోచిస్తే కమలది కూడా పూర్తిగా తప్పులేదు. వాళ్ళింట్లో పెళ్లి చూపులు చూసిన రోజు నుంచి రోజూ నా దగ్గరకొచ్చి ఏడ్చేది. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని అస్తమానం అడిగేది. ఎంతో ప్రేమగా పెంచిన అమ్మానాన్నల పరువు తీయడం నాకిష్టం లేదు. అలాగని తనని వదులుకోవడమూ ఇష్టం లేదు. పెంచిన వాళ్ళు కావాలా, ప్రేమించిన వాళ్ళు కావాలా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే అది నరకమే. 2 కళ్ళల్లో దేని కావాలంటే ఏమని చెప్పగలం? అందుకే పారిపోయే ఆలోచన వద్దన్నాను. నా కోసం తను ఎదురు చూస్తూ ఉంటుందని నాకొక పిచ్చి నమ్మకం. మా చదువులు పూర్తయి ఉద్యోగాలు రావడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది. ఉద్యోగం వచ్చేలోపు పెళ్లి చేయమంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఉద్యోగం వచ్చే వరకు తన పెళ్లి ఆపమంటే వాళ్ళింట్లో ఒప్పుకోరు. ఇది ప్రేమికులందరికీ అనాదిగా వస్తున్న సమస్యే. దీనికి సొల్యూషన్ లేదు. ఒకే వయసులో ఉన్నవాళ్ళు ప్రేమలో పడితే వచ్చే తంట ఇది. అందుకే మనకన్నా 4 ఏళ్లు చిన్నమ్మాయిని చూసి ప్రేమిస్తే నయం. నా ఆలోచనకి నాకే అసహ్యంగా ఉంది. వయస్సు, అందం, ఆస్తి అన్నీ లెక్క చూసి మొదలుపెడితే అది ప్రేమ కాదు, వ్యాపారం. ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో తెలియకుండా పుట్టేదే ప్రేమ. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. మనస్సుని నిరంతర ఆనందంలో ముంచేసే ఒక అమృతత్వ స్థితి. మరి ప్రేమ నిజంగా అమృతత్వమే అయితే అది బ్రతికించాలి కదా. నన్నెందుకు చంపుతోంది? కమలను బలి తీసుకోమని నన్నెందుకు ప్రేరేపిస్తోంది? మళ్ళీ ఆలోచనలో పడ్డాను. నా ఆలోచనల్ని చెదరగొడుతూ భగవద్గీత వినిపిస్తూనే ఉంది. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో బిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః. అనురాగం అధికమై దాని వలన కోరిక కలిగి, ఆ కోరిక వలన కోపం పెరిగి, దాని వలన బుద్ధి నశించి చివరకు మనిషి నాశనమునకు దారి తీయును. నిజమేనేమో. కమల నాకే సొంతం కావాలని కోరిక లేకపోతే అసలు నా ప్రేమలో ఈ బాధంతా ఎందుకు? నిజమైన ప్రేమంటే తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకోవడమే కదా. అసలు తను లేకపోవడం అంటే ఏమిటి? నా పక్కన లేకపోవడం. అన్నీ అలాగే ఉంటాయి. మమ్మల్ని పూలవానలో ముంచెత్తిన ఈ పున్నాగ, ఈ మండపం, ఈ మందిరం, ఈ కొబ్బరాకులు, కోయిల పాటలు, వర్షపు సాయంత్రాలు, వెన్నెల రాత్రులు అన్నీ అలాగే ఉంటాయి. తను అలాగే ఉంటుంది. ఈ గుడి గంట మ్రోగుతూనే ఉంటుంది. మేము నీళ్లు తాగే బావి, పక్కనే రావి, ఈ కొలను, ఆ అలలు అన్నీ అలాగే ఉంటాయి. తను ఉంటుంది. నా పక్కన ఉండదంతే. కానీ నా ఆలోచనలో ఉంటుంది. నా మనసు నిండా ఉంటుంది. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కుర్చీళ్ళు పైకి దోపుకొని గుడి ముంగిట్లో ముగ్గులు దాటుకుంటూ, పట్టీలతో పరిగెడుతూ, కిలకిలా నవ్వుతూ నాలోకి వచ్చేస్తుంది. తన ఆలోచనలో కూడా నేనుంటాను. ఉంటానో ఉండనో ఖచ్చితంగా తెలియదు కానీ ఉంటాననే భావనే నాకు ఊపిరి పోస్తుంది. మరి ఈ బాధో? ఇది భరించడం మాత్రం చాలా కష్టం. ఇంతకన్నా చచ్చిపోవడమే తేలిక. పిడికిలు బిగించు అరచేతిలో కొట్టుకుంటూ తలెత్తి చూశాను. సావిత్రి ఆంటీ అప్పటికే ప్రదక్షిణాలు పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు. వెళుతూ వెళుతూ ధ్వజస్తంభం దగ్గరున్న నాపరాయి పక్కనే కూర్చున్నారు. అది ముకుందం గాడి జ్ఞాపకార్థం వేయించిన రాయి. ఆంటీ దాని మీదున్న ముకుందం పేరుని ఆప్యాయంగా స్పృశించారు. ఓ నిమిషం కూర్చొని అంతలోనే కళ్ళు తుడుచుకొని పైకి లేచారు. ఆంటీ పడే బాధ ముందు నా బాధ ఎంత? ప్రపంచంలో అన్నిటికన్నా మహత్తరమైనది తల్లి ప్రేమ. ఎదిగిన కొడుకు కళ్ళ ముందే చనిపోతే తను కూడా వాడితో పాటే చచ్చిపోతానని మొండికేసే తల్లులే కొంతకాలానికి తేరుకుంటారు. ఆ కొడుకు జ్ఞాపకాలు నెమరేసుకుంటూ బ్రతుకుతారు. అదే మరుపుకి ఉన్న శక్తి. ఇప్పుడు గుండెల్లో ములులా గుచ్చుకుంటున్న కమల జ్ఞాపకాలే కొన్నాళ్ళకి మనసుని పులకరింపజేసే మధుర స్మృతులవుతాయి. ఈ ప్రేమే కొన్నాళ్ళకి ఆరాధన అవుతుంది. ఇప్పుడు గుండెని పిండి బయటపడే ఈ కన్నీరే ఒకనాటికి కమలను తలుచుకుంటే రాలే ఆనంద బాష్పం అవుతుంది. ఇంతకు 10 అభిమానించే మా అమ్మ ప్రేమలో ఈ వెచ్చదనాన్ని ఎందుకు వెతుక్కోకూడదు? దానికోసం నా జీవితాన్ని బలి చేసుకోవటం, నా ప్రాణానికి ప్రాణమైన కమల జీవితాన్ని బలి చేయటం అవివేకం కాదా? ప్రేమ విఫలమైందని ప్రాణం తీసుకోవడమో, ప్రేమించిన వాళ్ళ ప్రాణం తీయడమో చేసే ప్రేమికులందరూ ఈ క్షణం నాకు అమాయకుల్లా కనిపించారు. ప్రేమ నిజమైనదే. ప్రేమించిన వాళ్ళు దూరమైపోగానే అది విఫలమైపోదు కదా. చావడానికి ధైర్యం కావాలి. మరణయాతన అనుభవించడానికి ఎక్కువ ధైర్యం కావాలి. ఇవన్నీ నిజమే. కానీ బాధని ఎదురించి బ్రతకడానికి అన్నిటికన్నా ఎక్కువ ధైర్యం కావాలి. అదే నిజమైన ధైర్యం.
భగవద్గీత అయిపోయినట్టుంది. అంతా నిశ్శబ్దం. కొలను అలలు లేకుండా ప్రశాంతంగా ఉంది. నిరంతరం నాలోనే ఉండే కమల కోసం ఇంకా అక్కడే ఎదురు చూడటం కూడా పిచ్చిదనం అనిపించింది. బయటికి బయలుదేరాను. బ్యాగ్ వీపు మీద తగిలించుకుంటుంటే యాసిడ్ బాటిల్ గుర్తొచ్చింది. దాన్ని బయటకు తీసి బలంగా తుప్పల్లోకి విసిరేశాను. అది కాస్త గురి తప్పి నారాయణ పీఠానికి తగిలి భళ్ళుమని కొబ్బరికాయలా బద్దలైంది. యథాలాపంగా అమ్మోరు విగ్రహం కేసి చూశాను. నిజమే, అమ్మోరు నవ్వుతోంది. అమ్మోరి నవ్వు కథ పూర్తయిందండి. చాలా బాగుంది కదా. నాకు చాలా నచ్చింది. మనసుకు హత్తుకునేలా ఉంది. నేను చదివే విధానం కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.